డీసీపీ కార్తికేయ, కొంచెం మాట్లాడొచ్చా? సారీ టు బదర్ యూ. ఎదురింట్లో ఉన్న అమ్మ కూతురు వాళ్ళు మీకు ఎంతవరకు తెలుసు? పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైనా ఎదురైతే నవ్వుతారు అంతే. అంతకన్నా ఇంకేం తెలీదు. ఎందుకు అడుగుతున్నారు? లేదు, ఒక కేసు గురించి ఎంక్వైరీ చేయాలి. అండ్ ఫిబ్రవరి ఐ థింక్ 6వ తేదీ ఏదైనా అన్యూజువల్గా చూసారా? అన్యూజువల్ అంటే? వాళ్ళ ఇంటికి ఎవరైనా రావటం, ఏదైనా శబ్దం, సంథింగ్ లేదా? నేను రోజు ఆఫీస్ నుండి 6ంటికి ఇంటికి వస్తాను. దాని తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళను. సో నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారేమో, నాకైతే తెలీదు. అంతేకాకుండా మీరు చెప్పినట్టు అన్యూజువల్ శబ్దాలు ఏం వినలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకెందుకో వాళ్ళు నిజమే చెప్తున్నారు అనిపిస్తోంది సార్. అవును సార్, ఇద్దరు ఆడవాళ్ళ వల్ల ఇలాంటి పని జరగడం కష్టం సార్. ముందు అమ్మాయి చెప్పింది కరెక్టా తప్ప అని క్రాస్ చెక్ చేయండి. ఆ అమ్మాయి ఫ్రెండ్ పేరేంటి? లతా సార్. లత. ఆమె గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. హలో, నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న మీ ఇంటికి ఎవరైనా ఇన్స్పెక్టర్ వచ్చాడా? అవును, వచ్చాడు. ఏమడిగాడు? మీరేం అడుగుతారని చెప్పారో అదే మమ్మల్ని అడిగాడు. దానికి మీరేం చెప్పారు? మీరు ఏం చెప్పమని చెప్పారో అదే మేము చెప్పాం. అది అతను నమ్మాడు అనిపించిందా? నమ్మాడనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత ఇంకేమీ అతను మమ్మల్ని అడగలేదు. ఇంకేమనుందా? ఇంకేమన్నా అంటే? ఏం లేదు, మీరేం కంగారు పడకండి. ఈ సమస్య అంతా త్వరలో సాల్వ్ అయిపోతుంది. ఉంటాను. అది అతను నమ్మాడు అనిపించిందా? నమ్మాడనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత ఇంకేమీ అతను మమ్మల్ని అడగలేదు. మీరేం కంగారు పడకండి. ఈ సమస్య అంతా త్వరలో సాల్వ్ అయిపోతుంది. నిజంగా ఇది సాల్వ్ అవుతుందా, లేక అనవసరంగా వాళ్ళకి నమ్మకం కలిగిస్తున్నానా? ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఏమన్నా? ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్నాను. చూడు, నువ్వు నీపైన పెట్టుకున్న నమ్మకం కన్నా నేను నీపైన పెట్టుకున్న నమ్మకమే ఎక్కువ. నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నాకేమీ జరగదు. అర్థమైందా? నేనేం చెప్పకుండానే నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు చెప్పగలవా? అందరి గురించి అడిగితే చెప్పలేను, కానీ నీ గురించి చెప్పగలను. అంతగా నీకు నా గురించి తెలుసా? ఓకే ఓకే, హోల్డ్ ఇట్. ఫిష్ పట్టుకుందంటే తాతను పిలువు. ఓకే, హోల్డ్ ఇట్ టైట్. సరే. డౌట్ నీకు అక్కడికైనా లేకపోతే మీ టీంలో అందరికీ ఉందా? నాకు మాత్రమే సార్. ఏ వేరే వాళ్ళకు ఎందుకు రాలేదు డౌట్? ఎందుకంటే అటువంటి మర్డర్ ఇద్దరు లేడీస్ కలిసి చేయలేరని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ అగైన్ వాళ్ళ మాటల పద్ధతి చూసి ఎవరికి డౌట్ రాలేదు. హత్య ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 6వ తేదీ సార్, నైట్ 8 to 9 మధ్యలో. ఆ టైంలో వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ మీద నాకు సస్పిషన్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా? ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఎ గ్రూసమ్ మర్డర్. వాళ్ళిద్దరూ ఆ మర్డర్ చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. వాడి వెళ్ళి పారిపోయి దాక్కున్నాం, వాడికి తెలియకుండా వచ్చాం అన్నారు కదా. వాళ్లే కనుక ఆ హత్య చేసి ఉంటే అలా అనేవాళ్ళు కాదు. ఎందుకంటే మర్డర్ అవడానికి మోటివ్ ఇదే అని స్ట్రాంగ్గా ఎవిడెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి. ఇది నువ్వు ఆలోచించలేదా? సార్, మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా చాలా కేసెస్ డిస్కస్ చేశాను, కానీ మీరు మర్డర్ స్పాట్కి వస్తానడం ఇదే ఫస్ట్ టైం. వై సార్? తల్లి కూతురు పైన నీకు కొంచెం సస్పెషన్ స్ట్రాంగ్గా ఉంది. నాకేమో వాళ్ళు చేసి ఉంటారని అనిపించడం లేదు. సో నేను నా సైడ్ నుండి ఇన్వెస్టిగేట్ చేస్తాను. మోస్ట్ వెల్కమ్ సార్. అండ్ సార్, బాడీ ఇక్కడే దొరికింది. నైట్ 8:30, 9 మధ్యలో ఇటువైపు వెళ్తున్న ఒక లోకల్ పర్సన్ దూరంగా ఏదో కాలుతున్నట్టు చూశానని చెప్పాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ టైం, వాడు చెప్పిన టైం రెండు టాలీ అయ్యాయి. సో అక్యూజ్డ్ 9 గంటలకు ముందే మర్డర్ చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యుండొచ్చు. ముందు రోజు వర్షం పడ్డ వల్ల గ్రౌండ్లో ఏ ఆధారం దొరకలేదు. ప్లేస్ ఆఫ్ క్రైమ్కి సస్పెక్ట్కి సంబంధం ఉన్నట్టు అనిపించడం లేదే. ఇద్దరు లేడీస్ చేస్తుంటారని నీకు అనిపిస్తుందా? ఇద్దరు లేడీస్ ఇది చేసుండకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చు కదా సార్. మగవాళ్ళ? మేబీ. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళిద్దరే తప్ప ఇంకెవరు లేరని నువ్వే కదా చెప్పావు.
మర్డర్ చేసే లెవెల్కి ఎవరన్నా హెల్ప్ చేసి ఉండాలి అంటే ఒకడు అన్నయ్య ఉండాలి లేదా తమ్ముడై ఉండాలి ఆర్ ఫాదర్. లవర్ కూడా అయి ఉండొచ్చు కదా. అంత మాత్రమే కాదు, మర్డర్ జరిగింది గొంతు పిసికి. అది ఇద్దరు లేడీస్ కూడా చేయొచ్చు. వాళ్ళు వేరే చోట దాన్ని ఎగ్జిక్యూట్ చేసి బాడీని ఇక్కడికి షిఫ్ట్ చేసి ఆ తర్వాత కూడా కాల్చి ఉండొచ్చు. అది చేయాలన్నా హెల్ప్కి ఎవరన్నా కావాలి కదా. నాకెందుకో ఇది వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ మర్డర్లా అనిపిస్తుంది. లేదు సార్, నాకైతే కిల్లర్ చాలా అమెచర్గా అనిపిస్తున్నాడు. ఎందుకలా అనుకుంటున్నావు? మృతుడు ఎవరో తెలియకుండా ఉండడానికి చాలా కష్టపడ్డాడు. కానీ వేసుకున్న డ్రెస్ నుండి ఎవిడెన్స్ దొరుకుతుందని, ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా మృతుడిని ఐడెంటిఫై చేయొచ్చని మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా హత్య చేశాడు. అందుకే అలా అన్నాను. సార్, ఆ అమ్మాయి ఆఫీస్ నుండే ఫోన్ సార్. అతను చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. సార్, ఆ అమ్మాయి ఫ్రెండ్ లత ఊరి నుంచి వచ్చేసిందట. రేపొస్తే కలవచ్చు అన్నారు. సార్, ఆ అమ్మాయి సెల్ ఫోన్ కాల్స్ అని కాల్ రికార్డ్స్లో చెక్ చేసాం సార్. ఎవరితోనూ ఆమె క్లోజ్గాను రెగ్యులర్గాను మాట్లాడినట్లేదు సార్. నిన్న సిటీ మాల్లో ఒక అబ్బాయిని మీట్ అయింది సార్. ఆ అబ్బాయి కూడా ఆమె ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అడు సార్. మిస్ జయంతి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంది? For the past 2 years, sir. ఎక్స్క్యూజ్ మీ. Here she is. Please take your seat. This is Lata, Jayanti's team lead and her close friend too. హాయ్ లత, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. 2-3 ప్రశ్నలు అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు. నో ఇష్యూస్. గుడ్. ఓకే. ఫిబ్రవరి 6వ తేదీ ఆఫీస్ అయిపోయాక జయంతిని మీరు ఇంట్లో డ్రాప్ చేసినట్టు చెప్పింది, నిజమా? అవును. యూజువల్గా థర్స్డేస్ వర్క్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది. రెగ్యులర్గా నేనే డ్రాప్ చేస్తాను. జయంతికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. ఆఫీస్లో తను కలీగ్స్తో మాట్లాడుతుంది, కానీ కొంచెం డిస్టెన్స్గానే. నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు. ఎలా అంత షూర్గా చెప్తున్నారు? ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకో తెలుసా? ఎవరో మర్డర్ అయ్యారని చెప్పింది జయంతికి తెలిసిన వాళ్ళు. అతని పేరు వంశీ. జయంతి వంశీ గురించి ఇంతవరకు ఏం చెప్పలేదా? ఈ మధ్య రీసెంట్గా చెప్పింది. మీరు జయంతికి క్లోజ్ ఫ్రెండ్ కదా? అవును. ఇన్నాళ్ళు వంశీ గురించి చెప్పలేదన్నారే, అలాగే లవర్ ఉన్న విషయం దాచిండొచ్చు కదా? వంశీ గురించి ఎందుకు చెప్పలేదో నేను అర్థం చేసుకోగలను, కానీ దానికి లవ్వర్ ఉంటుంటే ఖచ్చితంగా నాకు చెప్పేది. నాకు రూపాకి తెలియకుండా తనకి బాయ్ ఫ్రెండ్ ఉండే పాసిబిలిటీయే లేదు. రూప ఎవరో? మీకు తెలిసి జయంతికి లవర్ ఎవరు లేరా? లేదు సార్. ఇన్ఫాక్ట్ లవ్ చేయమని నేను కిండల్ చేస్తుంటాను, దానికి కూడా అది సరిగ్గా రియాక్ట్ అవ్వదు. ఏమని కిండల్ చేస్తారు? ఆమె ఆపోజిట్ ఇంట్లో ఉండే పర్సన్ డైలీ పొద్దున్న అది బయటకు వచ్చే టైంకి అతను వస్తున్నాడు ఎవ్రీ సింగిల్ డే. సో అది చూసి నేనే అన్నాను అతనికి నీ మీద ఏదో ఇంట్రెస్ట్ ఉందే అని. బట్ దాన్ని కూడా అది పెద్దగా పట్టించుకోలేదు. ఉట్టి మొత్తానుకోండి. ప్రభాకర్ సార్. కాసాగ్రాండ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. 10ంటికి ఆఫీస్. కానీ ఆ అమ్మాయి 8ంటికి బయలుదేరినప్పుడు అతను వెనకాలే వెళ్తున్నాడు. అది రోజు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది సార్. ఎదురింట్లో ఉండేసరికి మనకి పెద్దగా డౌట్ రాలేదు సార్. ఇద్దరు కలిసి బయటకు వస్తున్నారన్నంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో ఉంటుందని మనం అనుకోకూడదు. వాళ్ళిద్దరూ బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకోకపోయినా వాళ్ళ మధ్యన ఏదైనా ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది సార్. సార్, ఆ అమ్మాయిని పికప్ చేసుకునే కార్ వచ్చేసింది. తను వచ్చింది, మరి అతను? హాయ్. హాయ్. కార్ వెళ్ళిపోయింది, అతను రాలేదేంటి? సార్ అదిగోండి. సార్, రోజు జాగింగ్ కోసం బయటకు వస్తున్నాడు సార్. కొండంతవి ఎలుకని తీసినట్టుంది. సార్, ఒక్క నిమిషం. ప్రభాకర్ గురించి ఆన్లైన్లో చెక్ చేస్తుంటే ఇది దొరికింది సార్. మీరు ఒకసారి చూడండి సార్. కాంట్రాక్ట్ కిల్లర్ ఆలీ పట్టుబడ్డాడు. ఎంపీ హత్య కేసులో ముఖ్య నిందితుడైన ఆలీని అరెస్ట్ చేసినందుకు ప్రభాకర్ ఐపీఎస్ ను తోటి అధికారులు అభినందించారు.